బ్రేకింగ్ న్యూస్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కలకలం సృష్టించింది. ఉదయం యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ వెళ్లిన కొందరికి చిరుతపులి కనిపించింది. అయితే వారిని గమనించిన చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో దాదాపు ఈ ఫారెస్ట్ సంబంధించిన మొత్తం ఖాళీ ప్లేసు 1400 ఎకరాల దాకా ఉంది. ఈ 1400 ఎకరాల్లోనే అనేక అడవి పిల్లులు, దాంతోపాటు పందులు, దాంతోపాటు పాములు, ఇతర మొత్తం అన్ని పక్షులు కూడా చాలా వరకు వస్తాయంట. ఇప్పుడు నేను తిరుగుతున్నటువంటి ఇదే ప్లేస్లోనే పులి సంచారం ఉన్నట్టు కూడా ఎవరైతే స్థానికుడు వెంకటేష్ గౌడ్ అనే స్థానికుడు ఇక్కడ వాకింగ్ చేస్తుంటే తాను చూశానంటూ కూడా చెప్పాడు. అయితే అతను ఉదయం 5:30 గంటలకి మధ్య నేను చూశానని చెప్తున్నాడు. అయితే నిజంగానే అతను పులిని చూశాడా లేకపోతే మరొక అడవి మృగాన్ని చూశాడనేది కూడా ఒక క్లారిటీ లేదు. అయితే ఈ దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పులి సంచారం జరుగుతుందంటూ కూడా ఈ వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. దాదాపు 4-5 బృందాలుగా వారు ఏర్పడి మొత్తం కూడా సర్చింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇది అడవి కాబట్టి ఇక్కడ నిజంగానే ఇక్కడ పులి సంచారం ఉంటుందా లేదా అని కూడా వీళ్ళకి ఒక అటవీ శాఖ అధికారులకు కానీ అలాగే ఇక్కడ ఒకటి యూనివర్సిటీ అధికారులకు కానీ ఒక ఐడియా ఉంది. అయితే ఎక్కువగా అడవి పందులు తిరుగుతుంటాయనేసి కూడా ఇటు యూనివర్సిటీ అధికారులు కూడా వారు భావిస్తున్నారు. అయితే జనాల్లో కూడా ఎక్కువగా ఈ అపోహలు అనేది కూడా చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి ఎక్కడైతే తచ్చాడిందని చెప్తున్నటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఎవరిని కూడా లోపలికి రానియటం లేదు. ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఈ ప్లేసు బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి పార్కు, చాలా పెద్ద పార్కు, కొన్ని 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ పార్కు. నైట్ అయితే చాలు ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా అడవి మృగాలు అనేది తిరుగుతున్నాయని చెప్తున్నారు. సో దాంతోపాటు చాలా రకాల పక్షులు ఉంటాయి. ఎందుకు ఈ ఏరియాలోకి వచ్చి మనం తిరుగుతున్నామంటే దీన్ని నా వెనకాలనే ఇంకోటి గగన్ పహాడ్కి సంబంధించినటువంటి చెరువు ఉంది. ఆ చెరువులో వాటర్ తాగడానికి కూడా ఇవి రైట్లో వస్తుంటాయనేసి కూడా వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఎక్కడైతే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ దగ్గర ఉదయం పూట తాను చూశాననేసి కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఆ ముద్రలు చూసిన తర్వాత ఆ పాద ముద్రలు అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూడా సర్చింగ్ ఆపరేషన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏది అడవి పిల్లి ఏది పులి అనేది ఒక ఐడియా ఉంటుంది. అడవి పిల్లిలు కూడా ఎక్కువగా ఉండే ఎందుకంటే కూడా మనం చూస్తున్నాం ఈ శంషాబాద్ ఏరియా కానీ ఆ రాజేంద్ర నగర్ ఏరియాలోని చాలా ఎక్కువగా ఈ అడవి పులులు సంచారం ఉంటుందనేసి కూడా చాలామంది వదంతులు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా చాలా వరకు కూడా దాదాపు 5-6 బోన్స్ను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అవి దొరకలేదు. తర్వాత అడవి పిల్లులుగా చేర్చిన నేపథ్యం మొదట్లో అయితే దాదాపు 6 నెలల ముందు ఏకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే గొల్లపల్లి ప్రాంతంలో, ఎందుకంటే ఆ అడవిలోకి ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉంటే 5000 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ అడవులకి నిజంగానే పులి వెళ్ళింది. దాన్ని 4 రోజుల తర్వాత కూడా పట్టుకున్నారు. ఒక బోను కూడా చిక్కింది. అయితే అప్పటి నుంచి కూడా చాలాసార్లు వరకు వారంతులు వచ్చాయి, మరియు పులి కనపడింది అనేసి కూడా అన్నారు. కాకపోతే చాలా వరకు సర్చింగ్ చేసిన తర్వాత అడవి పిల్లిగా చేల్చింది. ఎందుకంటే ఎక్కువగా ఆవుల మీద దాడి చేయడము, ఇటు కుక్కల మీద దాడి చేయడం ఇవన్నీ కూడా సంఘటనలు జరిగిన తర్వాత చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు కానీ గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఉదయం పూట సాయంకాలం పూట బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వచ్చేది. సో ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తాను. నేను అటువైపు ఇప్పుడంతా కూడా ఇది చాలా పెద్ద అడవి లాంటిది. లోపల ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా సర్చింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఫోన్ వచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్గానే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి అగ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సర్చింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది కాబట్టి బిగ్ టీవీని కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు లోపలికి. మీరు కూడా రండి, సర్చింగ్ చేస్తాము. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే చాలా వరకు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ పులైందంటూ ఈజీగా కూడా అది ఇన్ని రోజులు ఉండదు, ఇక్కడ ఉండే ప్రసక్తి ఉండదు అనేది వాళ్ళ అంచనా. అయితే ఎక్కడ కూడా ఛార్జ్ తీసుకోకూడదు అనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. సో అందుకే
ఎప్పుడైతే శుక్రవారం ఉదయం చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాళ అయితే అది అందరికీ తెలిసిపోయింది, కానీ యాక్చువల్లీ శుక్రవారమే ఉందంట. మొత్తం సెర్చ్ చేశారు. ఈ ముద్రలను చూసిన తర్వాత ఇది అడవి పందిగాని లాగే ఉంది, కానీ ఇది ఎక్కడ పులి సంబంధించినటువంటి ముద్రలాగా కనపడట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పులి ఒక ముద్ర వేసింది అనుకో ఇంత 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 సైజులో పరిణామం వస్తుంది. అంటే ఇట్లా ఇట్లా పడుతుంది, ఇట్లా పడ్డది అనుకోండి. సో ఇంత పెద్ద పరిణామంలో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం వీళ్ళు చూపిస్తున్న ముద్రలు ఎంత ఉన్నాయంటే ఎంత ఉంది, జస్ట్ ఇంత పరిణామంలో ఉంటుంది. సో దీన్ని బట్టి అడవి పందులు కూడా ఉండే అవకాశం ఉందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ రెగ్యులర్గా దారులు కూడా ఉన్నాయి, వాహనాలు కూడా రెగ్యులర్గా పోతుంటాయి. సో పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకసారి మేము కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేది ఫారెస్ట్ అధికారుల ఆలోచన. వారితో పాటు ఉదయం నుంచి కూడా యూనివర్సిటీ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎక్కడికెక్కడంతా వచ్చి మొత్తం ఈ జంగిల్ని వీళ్ళందరూ కూడా జల్లెడ పడుతున్నారు. ఇలాంటి సెక్యూరిటీ వాళ్ళని కూడా వెంట తీసుకుని వచ్చి వాళ్ళంతా చేస్తున్నారు. ఇక్కడంతా చాలా క్లియర్గా బోర్డులు కూడా వేశారు ఇక్కడ. సో అగ్రో ఫారెస్ట్రీ అనేది ఒక ఎంతవరకు ఉంది ల్యాండ్, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం వీళ్ళు రాసిపెట్టారు. ఎందుకంటే ఇంత ప్రశాంతమైనటువంటి ప్లేస్ ఇది. సో ఇక్కడ లీవ్స్ దొరుకుతాయి, ఫ్లవర్ బర్డ్స్ దొరుకుతాయి, ఫ్రెష్ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్ అన్ని ఏరియాలో దొరుకుతాయని కూడా బోర్డులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇలాంటి ప్రాంతంలో పులి వచ్చింది అంటే ఇంకోటి ఏమనంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ వెనకాలంటే ప్రాంతం అంతా కూడా ఎక్కువగా కంపెనీలు ఉంటాయి. అటువైపు ఏమో లడ్డూల కంపెనీ ఒకటి ఉంటుంది అనేసి స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఒకటి మళ్ళీ తర్వాత ఇక్కడంతా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆ కెమికల్ వదిలినటువంటి ఆ కెమికల్ వాటర్ అంతా కూడా ఈ చెరువులో చేరుతుంది, గగన్పాడు చెరువులు. సో మ్యాక్సిమం ఒకవేళ అడవి మృగాలు కానీ ఏమొచ్చినా ఇక్కడ వచ్చి వాటర్ తాగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి వాటర్ తగ్గిందంటే కెమికల్ వాటర్ మరొకసారి రావు. సో అంత ఛాన్స్ తీసుకోవనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి, సాయంత్రం వరకు మనం మొత్తం ఈ సర్చింగ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి దాదాపు 30 మంది దాకా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వాళ్ళు వెళ్ళారు. సో మొత్తం ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ వెహికల్స్ మాత్రమే వస్తారు, ఎవరు కూడా పెద్దగా ఇక్కడ సంచారం అనేది ఇప్పటి వరకు లేదనేసి కూడా ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. సో మనం ఇక్కడికి వచ్చాము. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే అచ్చమైనటువంటి మొత్తం అడవితో ఉన్నటువంటి మొత్తం ప్లేసే. సో అక్కడంతా చాలా వరకు పెద్ద పెద్ద సర్పాలు, తర్వాత అడవి పందులు, అడవి పిల్లులు చాలా వరకు ఉంటాయి. సో గతంలో కూడా అవి అడవి పందులు అయితే ఇక్కడ వెహికల్స్ కూడా డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎవరన్నా వస్తే వాళ్ళ మీద దూకినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో చాలా డేంజర్ ప్లేస్గానే వీళ్ళు అధికారులు భావిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ ఎక్కువగా రెగ్యులర్గా ఏమేమి సంచారం చేస్తాయి అనేది కూడా అక్కడ బోర్డు కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఆ బోర్డులో చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. ఎక్కువగా ఈ పాములకు సంబంధించినవే ఎక్కువ ఉన్నట్టుగా మనకు దీంట్లో రాశారు. చూడండి ఒకసారి, కీల్ బ్యాక్ ఇవన్నీ కామన్ శాండ్ బోవా వచ్చి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. తర్వాత ఈ చెక్కడ్ నీల్ బ్యాక్ ఒకటి వచ్చింది. సో ఇవంతా కూడా చాలా వరకు కూడా విష సర్పాలు ఇవంతా కూడా. ఇక్కడ క్రింది శాస్త్రం ఇక్కడ చాలా క్లియర్గా రాశారు. ఈ క్రింది శాస్త్రవేత్తల అనుమతి లేకుండా మొక్కలు చెట్లని పెకిలించకూడదు, తీయకూడదు అనేసి కూడా రాశారు. అంటే ఈ నో ఎంట్రీ అన్నమాట, ఎవరు ఈ ఏరియాకి రారు. సో అత్యంత పెద్ద విష సర్పాలు అనేటువంటి ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్లోకి ఒకవేళ పులి వస్తుందా రాదని కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో ఇంత జనసంచారం ఉంటుంది, సౌండ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైగా రాకపోవచ్చు అనేది వాళ్ళ భావన. సో ఇవాళ రేపు సర్చింగ్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసాం, అక్కడే కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి ఆ క్యాప్చరింగ్ చూసిన తర్వాత ఎందుకంటే ఎక్కువగా వాటర్ ఫెసిలిటీ ఉన్నది, దాంతోపాటు ఇక్కడ కుందేళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కూడా వేటాడడానికి వస్తాయి, జింకలు కూడా ఉండే అవకాశం ఉందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ఇటు అటాక్ చేయడానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్లేస్లో మేము కెమెరాలు ఏర్పాటు చేస్తామనేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.